లోపల తింటా ఏమన్నా వర్క్ శాండ్ మ్యూజిక్ అని సో ఇక్కడ శాండ్ చెప్పారు. సో కాల్ ఇక్కడైతే మేము మ్యూజియానికి వచ్చాం. ఇక్కడ చాక్లెట్, మిర్రర్ మ్యూజియం, హారర్ మ్యూజియం అండ్ తర్వాత మన పాతకాలంలో ట్రెడిషన్స్కి సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా అంటే లైక్ ఫోన్స్ కానీ లేకపోతే కనుక మ్యూజిక్ కానీ ఇంకా అవన్నీ ఎలా ఉంటాయో ఈ మ్యూజియాల్లో మనం చూడబోతున్నాం అనమాట. 3 మ్యూజియంస్ మనం విజిట్ చేయొచ్చు. దానికంటూ సపరేట్ పేమెంట్ అలా నలుగురికి కలిపి ఒక 1200 అట్లయితే అయ్యిందండి. సో ఫస్ట్ మేము వచ్చేసి అయితే ఇక్కడ మనకి మైనం ఏమంటారు మైనాన్ని ఇంగ్లీష్లో? సో ఐడియా రా వ్యాక్స్ వ్యాక్స్ మ్యూజియం అలా అయితే మేము వచ్చాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన ట్రెడిషన్స్ పాతకాలంలో ఉండేటటువంటివి ఎలా ఉండేవి ఏంటి అన్నదైతే ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఆవిడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో నేను వాయిస్లో అవసరమైన చోట అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇస్తాను. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. పిల్లలతో విజిట్ చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి బుక్స్‌లో చూసో లేకపోతే బయట కొంచెం చూసి మనం నేర్చుకుంటున్నాము. ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇలాంటివి కొంచెం చూపిస్తేనే ఓకే మేము ఆడ చూసాము. ఇది ఇలా ఉంటదా? అది అలా ఉంటదా? అన్నది కొన్ని ఐడియా ఉంటాయి. ఇప్పుడు మన కాలంలో ఎలా ఉండేయంటే బుర్ర కథలు ఉండేటివి. అండ్ తర్వాత వాయిద్యాలు అలాంటివి ఉండేటివి. ఇప్పుడు చాలా మందికి చాలా తెలియట్లేదు పిల్లలకి. సో లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ అన్నది కొంచెం వాళ్ళకి ఇది బెస్ట్‌గా ఉంటదని నా సజెషన్ అనమాట. ఒకవేళ ఎళ్తే డెఫినెట్‌గా విజిట్ చేయండి. అమెరికన్ ఆర్కెస్ట్రా. ఆస్ట్రేలియన్ ట్రైబల్ ఆదివాసి మెలోడీ వ్యాక్స్ మ్యూజియం బాగుంది. మమ్మీ కేరళ అండ్ తమిళనాడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. కేరళ అండ్ తమిళనాడు. కేరళ అండ్ తమిళనాడువి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అమెరికా గిటార్స్. సౌత్ ఇండియన్ క్లాసికల్. ఇది ఇండియా వాళ్ళది. ఏదైనా ఇండియాకున్న ఇది వేరు. నార్త్ ఈస్ట్ ఇండియన్ ఓల్డ్ వెస్టర్న్ మ్యూజిక్ బ్యాండ్. ఓల్డ్ వెస్టర్న్ పియానో. సౌత్ ఆఫ్రికా. ఇది వావ్ సౌత్ ఆఫ్రికా. ఇది సౌదీ అరేబియా. ఇది సౌత్ ఆఫ్రికా కన్ఫర్మ్ చెప్తారు. అక్కడ ఎక్కువ బ్లాక్ నెంబర్స్ ఉంటాయి. వీళ్ళు షేక్స్. ఇది ఏంది? ఇది హారర్. అది ఫైబర్ అది బాగుంది. ఆడ స్కూల్స్ మైసూర్ రాజేందా చూడలా నువ్వు? ఈ గోడలు కూడా పాతకాలపు ఇదిని చూపిస్తున్నాయి. శంఖాలు. ఇది కూడా ఫ్లూటే కదా. వివిధ దేశాల యొక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ అక్కడ వాడేటటువంటివి పాతకాలపివి అవన్నీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. పిల్లలు కూడా మంచి ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు ఇక్కడ. అదేంటిది? దాని అర్థం చెప్పండి నాకు. అవి ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారా బాగా?
ఆ కాలం గిటార్ అనుకుంటుంది అవి కూడా గిటార్ వస్తాయి తీయలా నేను వీడియో ఎక్కడ ముందు స్టార్టింగ్ షార్ట్ అయినా యాడ్ చేసేస్తలే కానీ ఏం తీయలేదు ఇదిలే ఏ స్టార్టింగ్ నుంచి ఆఫ్ చేసినట్టున్నా ఎక్కడ ఉంది తీయలే ఏం మరి చూడు ఒకసారి చూడు ఇది ఒక్కటే చెప్పినా వ్యాక్స్ మ్యూజియంలోకి వచ్చిన తర్వాత నేను ముచ్చట్లు పెట్టుకుంటా అంతా వ్యూని ఎంజాయ్ చేసుకుంటా వీడియో ఆన్ చేశాను అనుకున్నాను బట్ ఆన్ చేయలేదు. సో ఇక్కడ కూడా ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్కి సంబంధించినవి వ్యాక్స్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మన ఇండియన్ ట్రెడిషనల్కి సంబంధించిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో అంతా చూసాక కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్ ద సేమ్ టైం నాతో షేర్ చేసుకోండి మీ ఎక్స్పీరియన్స్ని కూడా. ఎండింగ్లోకి వచ్చేటప్పటికి నాకు టైమర్ అర్థమైపోయింది. ఓకే నేను ఈ వీడియో తీయలేదని. అందుకని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మొత్తం కూడా మీకైతే చూపిస్తున్నాను. నేను ఎక్కడా మిస్ చేయలేదు. మీకు అన్నీ నేను ఎలా చూసానో హ్యాపీగా మీకు అలాగే చూపిస్తున్నాను. ర్యామ్ ఎక్కిస్తాను గిటార్ నేను పర్సనల్గా నేను రికమెండ్ చేస్తాను. పిల్లలతో మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది అనమాట ఈ 3 మ్యూజియంస్ అయితే. సో మనకి ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ అవి కూడా ఉన్నాయి. మీరు ఊటీ వెళ్ళదలుచుకుంటే కనుక మైసూర్లో చాక్లెట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వద్దు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు తీసుకోవచ్చు ఆయిల్స్ కానీ లేకపోతే కనుక చాక్లెట్స్ కానీ. అండ్ ఇప్పుడైతే మేము హారర్ మ్యూజియంలోకి వెళ్తున్నాము. ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తా పదండి. ఇప్పుడు మనం చూసినవి ఏమేంటాయి చెప్పండి. ఏమన్నా వర్క్ చేస్తున్నారు. ఏదే ఏం జరుగుతుంది? ఇక్కడ వచ్చేసి అటు ఇటు మిర్రర్స్ ఉండి లైటింగ్స్ అయితే ఇలా పడుతూ ఉంటాయి. అసలు కనిపించలే యాక్చువల్లీ చెప్పాలంటే ఎటు వెళ్తున్నాం ఏంటి అని. అట్లయితే 1-2 టైమ్స్ కొట్టుకున్నాడు అనమాట మిర్రర్స్కి అయితే అర్థం కాక. కానీ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సినటువంటి మూమెంట్స్. ఈసారి హెచ్వైడి కనుక వెళ్ళామనుకోండి. సో ఈ మధ్య నేను రీల్స్లో చూస్తున్నాను అవి అయితే ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నాను. ఇది భలే సరదాగా అనిపించింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట ఈరోజు ఇది. సో చూస్తున్నారు కదా లైటింగ్ కానీ ఏదైనా సరే సో భలేగా ఉందండి. అండ్ మిర్రర్స్ అయితే నేను ఎత్తుక్కుంటూ వెళ్ళాను ఎందుకంటే అఖిల్లా కొట్టుకుంటానేమో అనేసి. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేశారు అందుకనే మా ఫన్నీ థింగ్స్ అక్కడ నేను షేర్ చేసుకోలేకపోతున్నాను మీతోటి. ఏం లేదా హారర్ మ్యూజియం గురించి చెప్పాలంటే అక్కడంతా చీకటి సౌండ్స్ అవంతా కూడా మంచి ఎక్స్పీరియన్స్ కానీ చాలా భయపడ్డాము నిజంగా ఆ సౌండ్స్కి ఒకేసారి సడన్గా వచ్చే ఆ విజువల్స్కి కూడా. ఇప్పుడా లోపల తింటా వెళ్తాలి.
షెల్స్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాము. మమ్మీ స్లోగా వెళ్ళు. ఐదు సంవత్సరాల రూపాయి అయితే టికెట్ ఫ్రీ. మిగిలిన వాళ్ళందరికీ కూడా 60 రూపాయలు. 4 టికెట్లు 4 60 రూపాయలు. పైనుంచి వస్తా ఫస్ట్. నవరా టికెట్స్ తీసుకున్నాడా? తీసుకున్నా. సూపర్ ఉంది. హలో బుద్ధ. బుద్ధ నేనా? బుద్ధ కాదమ్మా, బుద్ధుడే. లాఫింగ్ బుద్ధ. లాఫింగ్ బుద్ధ మనం అంటే పెట్టుకోం ఇళ్ళల్లో. ధనాన్ని మొత్తం షెల్స్ తోనే చేశారు. సెల్స్. ఎవరో పగలగొట్టినట్టున్నారు కానీ గమ్మేసి షెల్స్ తో చేశారు. చాలా బాగా చేశారు. ఏ తాబేలు. ఒకసారి నుంచో. చికెన్ కూడా ఇచ్చింది. ఏ తాబేలు నిజమే నీకు కావాలి కదా. ఇదిగో అరే ఇందాక ముందు ఎక్కువ That, see that? ఇది నుంచి రా. ఇది కూడా షెల్స్తోనే చేసామా. ఇది ఓకే, ఇది ఒకసారి దాన్ని ఫోటోది బాగుంది. ఇట్లా అజ్జి చెప్తాను. ఇది చాలా బాగుంది గైస్. ఇక్కడ చూపి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా మమ్మీ, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ చూడండి తాబేల్ని షెల్స్తో చేశారు. షెల్ తాబేలు. ఇక్కడికి వచ్చేసి ఆరెంజ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇవి అంతా కూడా షెల్స్తోనే చేశారు. చాలా బాగున్నాయి గైస్. అక్కడైతే పిక్చర్స్ ఉన్నాయి, వాళ్ళ ఆర్ట్ అన్నమాట అది. ఇదిగోండి ఇక్కడైతే ఒక బుక్ ఇలాగా ఏమంటారు షోకేస్ ఉంది చూడండి. పైన కూడా డెకరేట్ చేశారు మొత్తం చేస్తూ. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మధ్యలో లైట్స్ పెట్టి చాలా బాగుంది గాయ్స్. ఫ్లవర్స్ అయితే వైట్ కలర్లో షేడ్తో చేశారు. ఇక్కడ అయితే సిల్వర్ కలర్లో పికాక్ని అయితే డ్రా చేశారు గాయ్స్. నెక్స్ట్ కమింగ్ టు హియర్, ఇది కూడా ఒక షోకేస్ లాగే. మళ్ళీ దీంట్లో లైట్స్ కూడా పెట్టారు, వైట్ లైట్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి గ్లిటర్స్తో అయితే ఫిషెస్ని డ్రా చేశారు. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఫ్లవర్స్. అండ్ ఇక్కడికి వచ్చేసి రావణాసుడు వచ్చాడు. ఇది ఎవరో నాకు హనుమంతుడు. హనుమంతుడు గైస్. ఇక్కడ రావణాసుడు కూడా కూర్చున్నాడు గైస్. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి బటర్ఫ్లై ఫ్లవర్ మీద వాళ్ళనట్టు పెట్టేశారు గైస్. చూసారా, అక్కడ ఒక బటర్ఫ్లై ఉంది. పైన వచ్చేసి అక్కడేమో మౌస్ ఉంది గైస్. ఇక్కడేమో టైగర్ని డ్రా చేశారు. ఇక్కడికి వచ్చేసరికి చిన్న చిన్న షెల్స్తో అయితే వైట్ ఫ్లవర్స్ తయారు చేశారు గైస్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడికి రా, ఇక్కడ ఒక మనిషి అయితే చెట్టు కింద కూర్చున్నాడు. మునీశ్వరుడు చెట్టు కింద కూర్చున్నాడు గైస్. ఇక్కడికి వచ్చి దేం చేయటానికి జ్ఞానం. అక్కడికి వచ్చేసి పక్షులు వచ్చాయి చూసారా. ఇక్కడ వచ్చేసి ఇంకొన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి, ఇవి కూడా షోకేస్. ఇది కొండల ముచ్చి ఫ్రెండ్స్. పెట్టారు. చిన్ను ఎక్కడ ఫోటో దిగుదాం. మిర్రర్స్తో చేశారు గైస్. మిర్రర్ షెల్ అది. మిర్రర్ షెల్. ఇక్కడ వచ్చేసి తాజ్ మహల్.
చాక్లెట్ జేబులో పెట్టుకోలేదు. డాడీ ఏ పోతున్నట్టు తీసా ఇప్పుడు ఇట్లా పెడదాం దాన్ని. అది ఆగురా ఇది ఇది మా ఆగు నేను ఇక్కడ ఫోటో తీను మా ఇద్దరిని ఫోటో తీసి అసలు అద్దిరిపోయింది ఆ అమ్మాయి చేయటం హార్ట్. థ్రెడ్డింగ్ థ్రెడ్డింగ్ బోర్డ్స్ థ్రెడ్డింగ్ వావ్, ఎవరో కానీ హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. ఇటు రాడమ్మా ఎందుకు ఫోటో తీయండి. తనకు వచ్చిన పథకాలు అనుకుంటా ఇవన్నీ. బాగా క్రియేటివ్గా ఉంది ఎవరో కాంతాన్ని. ఇది తాజ్ మహల్. చాలా 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 బాగుంది. అమేజింగ్ ఆర్ట్ బై సమ్మర్. అమ్ముతారు ఏంటి? మేబీ నేను అన్నం ఇవి కదా అవి. అర్థమైంది. ఇవాళ సెల్కే మేడం షెల్ ఇయర్ రింగ్స్ కప్పి చెప్పిందా మరి ఈరోజు షెల్ ఇయర్ రింగ్స్ ఇంకా ఒరే కూర్చోలేదు కానీ రే రే ఉన్న అంతేగాని కూర్చుని స్కాన్ మమ్మీ. ఏం వద్దులే కానీ శాండ్ మ్యూజియంకి అయితే వచ్చినాం. దీంట్లో ఏమేమి ఉంటాయి? ఈజిప్ట్. అన్ని సబ్బులే ఉంటాయి కదా రాసుకోవడం ఇక. శాండిల్ మ్యూజియం కాదయ్యా, అది శాండ్ మ్యూజియం అయ్యా. అంత తొందరగా వచ్చి అనౌన్స్ వెళ్ళి బాబా షెల్స్ మ్యూజియం దగ్గర నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. షెల్స్ మ్యూజియంలో షెల్స్ అన్నవి అలా మనకి చక్కగా అతికిచ్చి ఉంచారు కదా బుద్ధాకి, అంటే లాఫింగ్ బుద్ధాకి కానీ లేకపోతే గనక దేవుడి యొక్క విగ్రహాలు అలా మామూలుగా మొత్తం సిమెంట్ ఉండి పైన అలా అతికిచ్చారా లేకపోతే గనక ఏదైనా థర్మాకోల్కి అలా ప్లాన్ చేశారా అన్నది నాకు కొంచెం డౌట్ వచ్చింది. సో మీకు ఐడియా ఉంటే గనక షేర్ చేసుకోండి కంప్లీట్గా షెల్స్ అయినా మొత్తం కూడా అన్నది. అండ్ మేమైతే ఇప్పుడు శాండ్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. మేమైతే షాపింగ్ ఏం పెట్టుకోలే అన్నమాట. అండ్ నాకైతే ఈ శాండ్ మ్యూజియం కూడా చాలా చాలా బాగా నచ్చిందండి. పర్సనల్గా పిల్లలు ఎక్స్పీరియన్స్ చేయటానికే కాదు మనం కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ మన దేశానికి సంబంధించినవే కాకుండా ఇతర దేశాలకు సంబంధించిన ఆర్ట్స్ కూడా కొన్ని అయితే ఉన్నాయి శాండ్తో.
నన్ను ఫోటో తీస్తావా మ్మ్. బాగా లోపలికి వెళ్ళాడు కదా లేదంటే కాదు మ్మ్. మమ్మీ ఫోటో ఫ్యాన్ మ్యూజియం గాయస్ పక్షులు అరుస్తున్నాయి లోపల ఫోటోస్ ఈ పక్షులు బర్డ్స్ గైస్ కమాన్ Egypt guys. Mummy nowadays guys here. Mummy. Ancient size of the world and guys. బొమ్మలు తీసారు guys. ఏంటి మా ప్లాంట్స్ ఏం లేదు ప్లాంట్ శాండ్ మ్యూజియం అని పెట్టారు రా ముందుకి కొద్దిగా యోగర్ ఎవరికి Fishes farm. దండి రెస్టారెంట్ చూడటానికి బాగుంది కానీ చెప్తున్నా సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఏం కొంటావు జ్యువెలరీయా శారీయా ఫస్ట్ దీంట్లోకి వెళ్దాం దాంట్లో కానీ వెళ్ళమండి దీంట్లోకి సో ఇక్కడ శాండిల్స్ అండ్ తర్వాత అంతే గంధంతో తయారు చేసేవి అగరబత్తులు శాండిల్స్ అండ్ మంచి శారీస్ దొరుకుతాయి అంటే వచ్చాము బట్ ఒక్కొక్క సోపు 600-500 చెప్పారు సో క్వాలిటీ మెయిన్ కదా అలా ఉండొచ్చేమో బట్ మనం అలా కాదులే అని రిటర్న్ వచ్చేస్తున్నాం అన్నమాట ఇంకా ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి కాఫీ తాగి వద్దామా కాఫీ తాగుదాం రెస్టారెంట్ బాగుంది లుకింగ్ వైజ్ వావ్ ఎల్లు సూపర్గా ఉంది చాలామంది జనం ఉన్నారు క్రౌడ్ ఫుల్ ఉంది ఐస్ క్రీమ్స్ ఇడ్లీ వడ సమోసా నాకు మా వారికి అఖిలేష్ ముగ్గురికి కూడా కాఫీ అన్నమాట సంయుక్తకి బాదం మిల్క్ అని చెప్పింది దిస్ ఈజ్ చాయ్ ఎలా ఉంటాయో చూసి చెప్తా
సిస్టర్ని మీట్ అయ్యాను, ఒకళ్ళు నెల్లూరు నుంచి, ఇంకొక సిస్టర్ ఎక్కడి నుంచో నేను కనుక్కోవటం మర్చిపోయా అనమాట. ఎలా ఉంది? మీకు బాగున్నాయి కానీ వేడిగా ఉంది, గట్టిగా నార్మల్గానే ఉన్నాయి, షుగర్ ఏం పెద్ద సరిపోయినట్లేదు. ఆర్లీ కానీ ఓకే, అంటే షుగర్ అడుగున ఉంటుందా, తిప్పుకోవాలా? ఆగండి, ఇదేదో మా వారా అన్నారు. అమ్మే లేదు, షుగర్ ఏమి అడుగున. అయ్యో స్వీట్ చాలా. సో వీళ్ళైతే బిల్ పే చేస్తున్నారనమాట. 130 రూపీస్ అయితే అయ్యాయి. మేము వేసుకునే డ్రెస్సెస్కి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. షార్ట్స్కి అయితే, లాంగ్కి అయితే మీకు కనిపిస్తూనే ఉంటాయి, చెక్ చేసుకోండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమన్నారా ఏమన్నా. కమాన్, ఫోన్ ఇస్తారేమో. కింద పెట్టి మొత్తం రాతి కట్టడమే కదా. నీకు అంత డౌట్ ఎందుకు మమ్మీ, అంత క్లారిటీ ఉంది కదా. మైసూర్లో చర్చ్ అన్నమాట. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించింది, పురాతనమైంది. కట్టడం కానీ ఏదైనా చాలా బాగుంది చూడటానికైతే. మీరు తప్పకుండా మైసూర్ వస్తే ఒకసారి దీన్ని కూడా చూడటానికి ట్రై చేయండి. 100కి 100% అయితే నేను రికమెండ్ చేస్తాను. సో ఎందుకంటే ఆ కట్టడాలు, ఆ విధానాలు అవన్నీ కూడా మనం మిస్ చేయకుండా చూసుకుంటూ వెళ్తేనే బాగా అనిపిస్తాయి కదా. చాలామంది అయితే ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. కొంతమంది ప్రశాంతంగా కూర్చొని ముచ్చట్లు కూడా పెట్టారు. అండ్ లోపలికి ఎంట్రీ ఉందా అంటే ఎస్, ఎంట్రీ అయితే ఉందండి. చెప్పులు అన్నవి స్టాండ్లో పెట్టేసుకొని మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు. బట్ అక్కడ వీడియోస్, ఫొటోస్ అయితే అలో లేదనమాట. జస్ట్ కాసేపు కూర్చోవాలంటే కూర్చోవచ్చు, నార్మల్గా చూసి రావచ్చు అనుకుంటే లోపలికి వెళ్ళి చూసి రావచ్చు అనమాట. ఇక్కడ ఏమో ప్రోగ్రామ్కో ఏమో ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉన్నాయండి. చిన్న చిన్న పిల్లలు భలే క్యూట్గా ఉన్నారనమాట చూడటానికి కూడా ఇక్కడ. అండ్ తర్వాత వచ్చేసి మన తెలుగు వాళ్ళు కూడా, వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మనకి అర్థమవుతుంది కదా, అలా అయితే తెలిసిపోయిందనమాట తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అనేసి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కనుక ఒక సైడ్ నుంచి ఇలా అయితే ఉంది. అండ్ ఇక్కడ రూమ్స్ అలా ఉన్నట్లున్నాయి, మేబీ కిటికీలు అలా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. అండ్ ఇందాక మేము వచ్చేటప్పుడేమో మీరు ఒక సైడ్ నుంచి చూసారు. ఇందాక ఫొటోస్ అవి దిగేటప్పుడు ఫ్రంట్ నుంచి చూసారు. ఇప్పుడు చెప్పుల స్టాండ్కి వెళ్ళి వచ్చాము మేము. సో ఈ సైడ్ నుంచి అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ తర్వాత ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. సో బ్యాక్ సైడ్ అయితే కార్ ఎక్కడానికి వచ్చాం. ఇలా అయితే ఉంది, చాలా బాగుందండి. మోస్ట్ విజిటింగ్ ప్లేసెస్లో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోండి. ఒకసారి అయితే చూస్తే బాగా అనిపిస్తుంది మీకు కూడా. అండ్ ఇక మేము ఫుడ్ తినడానికి వచ్చాము. సో ఫుడ్ తినేసి వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుందాము అనేసి. మా హోటల్కి ఇది కొంచెం దగ్గరలోనే ఉందన్నమాట. మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కాస్ట్ ఎక్కడ ఎక్కువ అవుతుందంటే ఫుడ్ కాడ, అండ్ తర్వాత అకామిడేషన్ కాడ. ఎందుకంటే అకామిడేషన్కి కూడా నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను.
నైట్ వెళ్ళి మనం పడుకోవాలి అంటే రూమ్ అన్నది కంఫర్ట్గా ఉండాలి అండ్ వాష్రూమ్స్ యూజ్ చేసుకునేటప్పుడు సాటిస్ఫాక్షన్ ఫీల్ ఉండాలి. సో నీట్గా అన్న ఫీలింగ్తో సో మన బడ్జెట్లోనే అది కూడా ఉండేటట్టు ఆలోచించుకుంటానన్నమాట. అలాగే నేను ప్లాన్లో కూడా వాళ్ళకి అదే చెప్పాను. నాకైతే మంచిగా నీట్గా వాష్రూమ్స్ ఉండాలి, అట్ ద సేమ్ టైము ఆ బెడ్లు అవన్నీ కొంచెం కంఫర్ట్ ఫీల్ ఉండాలి, రూమ్స్ కూడా బాగుండాలి అనేసి. తర్వాత వచ్చేసి ఇక ఫుడ్ విషయానికి వచ్చామనుకోండి, మనం వెళ్ళేటప్పుడు క్యాబ్ డ్రైవర్ని అడిగితే చెప్తారు ఆయన ఎక్కడ ఫుడ్ బాగుంటుంది ఏంటి బ్రో అంటే. సో నార్మల్గా మనకి టిఫిన్స్ ఇవి తినాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం చూసుకొని మనమైతే దగ్గరలో ఉన్నటిని విజిట్ చేసి తినేయటమే అనమాట. ఈ ఫుడ్ విషయం కాడ ఎలా ఉంటుంది అంటే బయటకెళ్ళినప్పుడు మనం తక్కువలో చూసుకోవాలి అంటే గనక కష్టమైపోతది. పిల్లలతో తిరుక్కుంటూ మనం తినాలంటే ఇబ్బంది కాబట్టి. సో ఎక్కడ బా బాగా దొరికిద్దో అక్కడికి వెళ్ళిపోవటమే అనమాట. అండ్ అక్కడ కొంచెం బాగుండే ఐటెమ్స్‌ని ఇక మా క్యాబ్‌లోని అడిగితే ఇక్కడ బాగుంటదా? ఏ ఐటెమ్స్ బాగుంటాయంటే ఆయన చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది గదండీ! దాదాపు 20 ఇయర్స్ నుంచి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అన్నది ఉంటది గాబట్టి, ఎక్కడ బావుంటది ఏంటో చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి, సో ఆయనైతే మాకు రికమెండ్ చేస్తున్నారనమాట. సో అదొకటి హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళకేమి ఉండదా పార్వతి అంటే, ఇప్పుడు మనం ఏదైనా ఊరెళ్తున్నాం అనుకోండి, బస్ వాళ్ళందరూ ఎళ్లి ఒకే హోటల్ కాడ ఆపుతూ ఉంటారు. మీకు ఐడియా ఉందా? సో వాళ్ళకేదో కొంచెం ప్లస్ పాయింట్ ఉంటది. ఫుడ్ ఫ్రీగా ఉండటమా, లేపోతే గనక సో వాళ్ళు తీసుకొస్తున్నారు గాబట్టి వాళ్ళకేమైనా హెల్ప్ ఉండటమా, అది పాయింట్ మనం ఆలోచించుకుంటే కష్టమైపోద్ది. అవన్నీ ఆలోచించుకోకుండా మనకు ఫుడ్ బావుందా లేదా అండ్ కొంచెం టేస్ట్ వైజ్‌గా కానీ, హైజీనిక్‌గా ఉందా లేదా అన్నది ఆలోచించుకోవాలి. సో, ఆ విషయానికైతే కొంచెం మా క్యాబ్ బ్రో అన్నది హెల్ప్ చేస్తున్నారు. ఫుడ్ ఈడ బావుంటది తినండి. అండ్ కాస్ట్ ఉన్న చోట ఇవి కాస్ట్ ఉంటే మీరు ఆర్డర్ చేసుకోవద్దని గూడా చెప్తున్నారనమాట. అది నాకు బాగా అనిపిచ్చింది. అండ్ మేమైతే ఇక ఒక దోసగూడ ఊతప్పం లాంటిదైతే ఆర్డర్ పెట్టామనమాట. ఇక్కడ నార్మల్ ఆనియన్ దోస అన్నది ఉండట్లేదండి. కారప్పొడి దోస, నార్మల్ దోస అట్లయితే ఉంటున్నాయి. ఆనియన్ దోస అంటే ఇది కొంచెం ఊతప్పంలాగా ఉన్నదొచ్చిందనమాట. అందుకే జెప్తున్నాను. సో, మనకి చట్నీ అండ్ మిక్స్‌డ్ కర్రీ అయితే ఇస్తున్నారు చపాతీల్లోకి. మన సైడ్ లెక్క టేస్ట్‌లయితే ఉండవు. కొంచెం ఉప్పు, కారాలు తక్కువ. సబ్స్క్రైబ్ అండ్ లైక్ జేయండి మరిన్ని వీడియోస్ కోసం.